ఇళ్ల దగ్గరికి నేరుగా అటాక్ చేస్తూ గుర్తు చేయొచ్చు ఆ రోజు టీడీపీ ఆఫీస్ కనే మళ్ళీ చెప్తున్నా టీడీపీ ఆఫీస్కి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు పోలే ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి నిలబడినారు నాకు తెలిసి మిగిలిన నాయకులు కూడా ఈ సందులోనే ఎక్కడో ఉండాలి అప్పుడు ఎక్కడో ఇక్కడే ఉన్నారు అందరూ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఉండాలి అప్పుడు ఒక జరగల ఆ రోజు అందులో మళ్ళీ గుర్తు చేస్తున్నా ఇది ప్రజలు కూడా తెలియాల ఆ రోజు ఆ పట్టాభి అనే వ్యక్తి మాట్లాడిన బూతు మాట ఆవేశంలో వచ్చింది కాదు ఎవడో ఎదురెదురు నిన్నట్లాగా ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో కోపంలో వచ్చింది కాదు చాలా కూల్గా 10 సార్లు రిపీట్ చేశాడు బోసుడికే అని ఎవరిని ముఖ్యమంత్రి దాని మీద ఆవేశంగా పోయిన దానికి సంబంధించినంత వరకు కేసు అప్పుడే పెట్టాము అది అయ్యింది ఏం కాదు తర్వాత జోగి రమేష్ వెళ్ళాడు అక్కడ వెళ్ళి వాళ్ళ అటాక్ ఈయన మీద చేశారు అసలు ఇంటి వరకు ఎక్కడ ఫర్లాంగ్ దూరంలో ఎక్కడో వాళ్ళే అటాక్ చేశారు ఈయన కత్తులు కటాలు తీసుకొని పోలే ఓ పెద్ద 1000 మందిని తీసుకువచ్చి అక్కడే వీరంగం చేయలే చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి ఉన్న లక్ష్యం హింసను క్రియేట్ చేయడం అపోజిషన్లో ఉన్నప్పుడు అదే చేశాడు అందరికి గుర్తుంటుంది ఆ పొంగనూరు దగ్గర రెచ్చగొట్టి ఒక్కొక్కటి ఆయన తిట్టది ఆ తర్వాత పోలీసు బస్సులు ఇదే పోలీసు వ్యవస్థ ఆ రోజు గౌరవంగా చూసాం ఈరోజు గౌరవంగా చూస్తున్నాం ఆ రోజు హద్దులు దాసి వాళ్ళ ఊరిని వాడుకోలే ఆ రోజు పోలీస్ అధికారి కూడా కన్నుకు దెబ్బ తగిలింది పోలీసు వెహికల్ తగలబెట్టారు పెట్రోల్ ఇవి వేశారు అప్పుడు అపోజిషన్లో ఉన్నారు వాళ్ళే దాడి చేస్తారు వాళ్ళే ఆగింతం చేస్తారు వాళ్ళే వాళ్ళకున్న మీడియా పవర్తోనో ప్రచారం మీద ఉన్న వాళ్ళకి పట్టుతోనో ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తారు ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు ఇప్పుడు ఏమంటారు మా లీడర్ను బూతులు తిడతారా అని మీ లీడర్ను కాదు బాబు అని ఈయన సంస్కారయుతంగా చెప్పాడు ఎక్కడ జస్టిఫై చేయలే నేను చేసింది కరెక్ట్ అని అనలా నేను అనుకుని ఉండాల్సిందేనే అన్నాడు బట్ అటువైపు నుంచి తిట్టిన బూతులకు అనుకోకుండా రెస్పాండ్ అయ్యాను అన్నాడు మరి అవి తిట్టలేదా వాళ్ళు వీళ్ళందరినీ తిట్టలేదా నిన్న సాయంత్రం అంతా ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు ఇప్పుడు రాంబాబు గారి భార్య లేదా కూతుర్లు ఇద్దరు ముగ్గురు మహిళలే ఉన్నారు వాళ్ళకి ఆశ్చర్యం వేసేది ఏదంటే ఉంటే మా నాన్న అక్కడున్నాడు అక్కడికి పోతారనుకుని మేము సేఫ్ అనుకున్నాము కానీ ఆమె మహిళా శాసనసభ్యురాలు ఆమె వచ్చి మా ఇల్లు కూడా చూపిస్తే ఇక్కడ కూడా అటాక్ చేశారు ఇది షాకింగ్గా ఉందని